నిర్లక్ష్యానికి తల్లి బిడ్డ బలి అయిపోయింది. వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు పురిట్లోనే శిశువు మృతి, రక్తస్రావంతో తల్లి. భద్రాద్రి జిల్లాలో ఘటన. అబ్బా, ఇది చూడు, ఇక్కడేది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటలేనా? నర్సే ఆపరేషన్ చేసింది అట్నే, ఇద్దరు చనిపోయినంట. వామ్మో, ఇట్లా పడైంది మన వైద్యము. ఊరు వైద్యము. నిర్లక్ష్యానికి బలైన తల్లి బిడ్డ. వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు పురిట్లోనే ఆడ శిశు మృతి, రక్తస్రావంతో తల్లి కన్నుమూత. భద్రాద్రి జిల్లాలో ఘటన. ఓవైపు ఆశా వర్కర్ నిర్లక్ష్యం, మరోవైపు ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధిత రాహిత్యం కారణంగా బాలింత నవ జాతి శిశువు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగింది. బాధిత కుటుంబం జిల్లా వైద్యాధికారికి మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంభునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ 20కు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని ఆశా వర్కర్కు సమాచారం అందించారు. అయితే ఆశా వర్కర్ తన సొంత పనులన్నీ చక్కబెట్టుకుని మధ్యాహ్నానికి వచ్చే గర్భిణిని గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. తీరా ఆసుపత్రికి వెళ్ళేసరికి అక్కడ ఆ విధుల్లో ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న నర్సు వనజకు సాధారణ కాన్పు చేసింది. ఈ గ్రామంలో ఆడబిడ్డ జన్మించిన ఆ శిశువు పురిట్లోనే మరణించింది. శిశువు అపస్మారక స్థితిలో ఉందని భావించిన నర్సు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా కాన్పు తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. ఆసుపత్రి నిర్లక్ష్యంతో తమకు తీరని అన్యాయం చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరబ్బా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బాధ్యుడు కాదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ బాధ్యుడు కాదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ పైన ఎందుకు కేసులు పెట్టకూడదు? తల్లి బిడ్డ చనిపోతే 24 గంటలు ఏం అందుబాటులో ఉండాలబ్బా మనకి? 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండాలి. డే షిఫ్ట్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉండాలి, నైట్ షిఫ్ట్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కూడా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? 24 గంటలు మందు కావాలి, వైన్ షాపులు ఓపెన్ ఉండాలి, బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తూ ఉన్నాం. వైద్యం మాత్రం 5 గంటల వరకు డాక్టర్ ఉన్నా కూడా వాడు అస్సడా లేడా సస్తడా కూడా తెలియదు. ఎవడు లేకపోతే నర్సే కాన్పు చేస్తే బిడ్డ చచ్చిపోయా, తల్లి చచ్చిపోయా, దీనికి ఎవడరా కారకులు? ఏం ఉండకూడదు కారకులు అంటున్నాం. డిఎంహెచ్ఓ గారు ఉన్నాడా? సచ్చిండా బతుకున్నాడు? చెప్పు షీపులా బట్టి కొట్టండి ముండ కొడుకును. కలకల అవుతుంది గుండె. దరిద్రులారా.